ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ రోజు నీతి ఆయోగ్ సీఈఓతో పాటుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. తర్వాత 10 గంటల 45 నిమిషాలకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి రామ్దాస్ అథ్వాలేతో సమావేశమవుతారు. కేంద్ర మంత్రులతో సమావేశం ముగిసిన అనంతరం పెట్టుబడుల కోసం పలు సంస్థల అధినేతలతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా జపాన్ రాయబారిని కలవనున్నారు. ఈ రోజు పర్యటన ముగించుకుని రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ రోజు నీతి ఆయోగ్ సీఈఓతో పాటుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. అనంతరం 10 గంటల 45 నిమిషాలకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. తర్వాత మధ్యాహ్నం కేంద్ర మంత్రి రామ్దాస్ అథ్వాలేతో సమావేశం కానున్నారు. కేంద్ర మంత్రులతో సమావేశం ముగిసిన తర్వాత పెట్టుబడుల కోసం పలు సంస్థల అధినేతలతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో భాగంగా జపాన్ రాయబారిని కలవనున్నారు. పర్యటన ముగించుకున్నాక రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. సో నిన్నటి నుంచి చూస్తున్నాం ఎంత బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో. తదనంతరం మళ్ళీ రేపు తెలంగాణ సీఎం రేవంత్తో భేటీ. సో ఓవరాల్గా షెడ్యూల్ ఎలాగే ఉంటుందో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉన్నాయనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ సతీష్. రెండో రోజు సీఎం చంద్రబాబు నాయుడు టూర్ ఢిల్లీలో కొనసాగుతూ ఉంది. నిన్నైతే ప్రధాని కలిశారు. అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎవరెవరైతే మంత్రులు ఉన్నారో దీనికి సంబంధించి కేంద్ర రోడ్లు రహదారికి సంబంధించినటువంటి గడ్కరీని కలిశారు. అదే విధంగా కూడా ఈ మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో పీయూష్ గోయల్ కూడా కలవడం జరిగింది. ఆ తర్వాత చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఆయన అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులను అయితే కలిసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా ఈ రోజు నీతి ఆయోగ్ కి సంబంధించినటువంటి సీఈఓ ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యాన్ని కలుస్తారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కూడా కలవడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు పారిశ్రామికవేత్తలు కూడా కలుస్తారు. నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రం నిన్నైతే మాత్రం ప్రధానితో కలిసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి ఆయన వివరించడం జరిగింది. ప్రధానంగా కూడా గత 5 ఏళ్ల పాలనలో కూడా రాష్ట్రం విధ్వంసం జరిగిందని, ఆర్థిక నియంత్రణ లేకపోవడంతో పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తమకు రాష్ట్రం స్వావలంబన సాధించేంత వరకు కూడా ఆర్థిక సాయం అందించాలని కోరిన పరిస్థితి కనపడింది. అదేవిధంగా కూడా అమరావతి ఒక పక్కన పోలవరానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేయాలని కోరినటువంటి పరిస్థితి. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రాజెక్ట్ అయితే మాత్రం పూర్తిగా కూడా మళ్ళీ పునర్నిర్మించాల్సినటువంటి పరిస్థితికి వెళ్లిపోయిందని అయితే మాత్రం ఆయన అయితే చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆర్థిక స్వావలంబన సాధించేంత వరకు కూడా నిధులు కేటాయించాలి అని చెప్పిన పరిస్థితి. అలాగే అమరావతిని కనుక తీసుకున్నట్లయితే మాత్రం అమరావతికి సంబంధించి ప్రధానంగా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాల ఏర్పాటులో కానీ, అదే విధంగా కూడా వాణిజ్య సంస్థల ఏర్పాటు, అదే పారిశ్రామిక సంస్థలు రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితుల్లో కానీ తగినటువంటి ఈ ప్యాకేజీలు ఇవ్వాలనేటువంటి కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా బుందేల్ఖండ్ లో ఏ విధమైతే ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చారో అదే విధంగా కూడా ఇవ్వాలని ఆయన కోరినటువంటి సందర్భం. దీనికి ప్రధాని కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ రోజు జరిగేటువంటి ప్రధానంగా కూడా ఇవాళ నీతి ఆయోగ్ కి సంబంధించినటువంటి సీఈఓ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన కలవటం జరుగుతుంది. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆయన కలుస్తారు. కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ పాటు తమకు కావాల్సినటువంటి మూలధన వ్యయంగా కొంత మొత్తాన్ని కోరేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత జపాన్ రాయబారిని కూడా కలుస్తారు. అంటే రాష్ట్రంలోకి ప్రధానంగా కూడా పెట్టుబడుల ప్రవాహం రావాలంటే మాత్రం పారిశ్రామికవేత్తలను, అదే విధంగా కూడా విదేశాలకు చెందినటువంటి అంబాసిడర్లను కలిసినట్లయితే మాత్రం పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు అయితే అమరావతి రావడానికి సిద్ధపడినటువంటి నేపథ్యం. వాళ్ళని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రముఖుల్ని, ప్రధానంగా కూడా పారిశ్రామికవేత్తలని కలుస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ఆయన హైదరాబాద్ బయలుదేరతారు. హైదరాబాద్ బయలుదేరి అక్కడ నుంచి ఆయన నివాసానికి వెళ్తారు. అది పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించే, ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన నివాసం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి టీడీపీ శ్రేణులు అయితే సమాయత్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. రేపైతే మాత్రం తెలంగాణ సీఎం తో ఆయన భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది.
రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.